ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుకుందాం. శ్రద్ధగా ఆలకించగలరని మనవి. కీర్తనల గ్రంథము 33వ కీర్తన 13, 14 వచనాలు చదువుకుందాం. యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ప్రభునందు పిల్లరా, ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు చూచేవాడు. ఆకాశంలో నుండి సర్వ శరీరంలో గమనిస్తున్నాడు. ఆయన కేవలము మంచి వాళ్ళనే చూస్తున్నాడా, చెడ్డవాళ్ళనే చూస్తున్నాడని కాదు. ఆయన అందరినీ కూడా, భూలోక నివాసులందరినీ కూడా చూస్తున్నాడు. మనకు తెలుసు వాక్యం, యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు చెవియొగ్గినవి అని చదువుకుంటూ ఉంటాం. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుట కోసమే యెహోవా దృష్టి భూలోకమంతటా సంచారం చేస్తున్నది అనేటువంటి మాట కూడా చదువుకుంటూ ఉంటాం. ఈ వచనాలన్నీ మన జ్ఞాపకం వస్తున్నప్పుడు ఏంటో విషయం తెలుసండి. దేవుడు కనిపెట్టే దేవుడు, మన దేవుడు చూచేటువంటి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి మన యేసయ్య. అద్భుతకరుడు, ఆలోచనకర్త కదా ఆయన. తన యందు భయభక్తులు గల వారిని ఆయన ఎప్పుడు కూడా కనిపెట్టి చూస్తూ ఉంటాడు, ఎల్లప్పుడూ దృష్టిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా అండి, వారిలో పనిచేయాలని, తన యందు భయభక్తులు గల వారిలో ఆయన నుండి తన శక్తిని వారి ద్వారా చూపించాలని ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు ఆయన. అలాగని భక్తిహీనులను కూడా చూస్తున్నాడు, తప్పుడు పనులు చేసేవాళ్ళని కూడా గమనిస్తున్నాడు ఆయన. మనం తెలుసుకోవాలి పిల్లరా, ఎవరైనా దేవుని కోసం కనిపెట్టుకునే వారు ఉన్నారని, ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఆయన దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే సమస్తమును దేవుడే సృజించాడు. ఈ 33వ కీర్తనల విషయాలు అదే మనకి తెలియచేస్తుంది. ఆకాశములు, సముద్ర జలములు ఆయన సృష్టించాడు సమస్తాన్ని. నోటి ఊపిరితో సర్వ సమూహాలని కలగచేశాడు ఆయన. ఈ లోక సృష్టి ఆయన పని కదపలరా. అన్ని జనుల ఆలోచనలు కూడా ఆయన పట్టుకుంటాడు, వాళ్ళ విషయంలో కూడా దృష్టి వ్యర్థపరుస్తాడు. తన బిడ్డల ఆలోచనలతో ఆయన ఉంటాడు ఎప్పుడు కూడా. నేను నిజంగా దేవుని బిడ్డగా జీవిస్తుంటే నాతో ఉంటాడు. అలా ఎందరైతే దేవుని పిల్లలుగా స్వచ్ఛమైనటువంటి జీవితం జీవిస్తారు, వారితో ఉంటానని చెప్తున్నాడు ఆయన. అయితే ఆయన పిల్లలు ఎవరు ఆయన కనిపెడతాడు, కనిపెట్టి చూస్తున్నాడు. ఎవరు సాక్షులుగా జీవిస్తారు అనేటువంటి విషయం. అందరి హృదయాలను ఎరిగినవాడు, అందరి క్రియలను పరిశీలిస్తున్నటువంటి వాడు ఆయన. అందరి క్రియల గురించి విచారించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఎందరూ నేను దేవుని కోసం నిలబడాలని అనుకుంటున్నారు, ఎందరైతే ఆయన కోసం కనిపెట్టుకుని ఉంటారో దేవుని కోసం, వారి హృదయాల్ని బలపరచడానికి, వారిని స్థిరపరచడానికి సిద్ధంగా, వారిని స్టేబుల్ చేస్తాడు, వారిని స్ట్రెంగ్తన్ చేస్తాడు కూడా. తన కోసం కనిపెట్టుకునేటువంటి వారి విషయంలో చూస్తే అంటే తన పిల్లల కోసం తను ఏమైనా చేస్తాడు. ఇది నిజం పిల్లరా, నేను వాక్యం బట్టి చెప్తున్నాను. మనము పాపం చేశామనుకోండి, తప్పు చేసామనుకోండి, మనల్ని చూస్తున్నాడు. తప్పించుకోగలమా? తప్పు చేసి తప్పించుకోగలమా? ఆయన గమనిస్తున్నాడు, చూస్తున్నాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన రోషం కలిగిన దేవుడు. తన పిల్లలు తప్పు చేస్తే ఆ నింద ఎవరికి వెళ్తుంది? తండ్రి. నేను రోషం గల దేవుడు అని చెప్పాడు ఆయన. సరిచేస్తాడు, గద్దిస్తాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనం నీతిమంతులుగా ఉన్నామనుకోండి, దేవుని వాక్యం నెరిగి వాక్య ప్రకారం జీవిస్తూ నీతిమంతులుగా ఉన్నామనుకోండి, ఆయన మనల్ని మహింపరుస్తాడు, ఊరేగిస్తాడు దేవునిలో. ఆయన ఏందో ఆనందింపచేస్తాడు. బట్ ఆయన దృష్టి మన మీద ఉంది. ఈ సృష్టి మీద ఆయన దృష్టి ఉంది. ఆయన చూడలేదని అనుకోవద్దు. ఈ సృష్టి మీద ఆయన దృష్టి ఉంది. ఎందుకంటే దహించు అగ్ని అని ఆయనకి పేరు, రోషము గల దేవుడు అనేటువంటి పేరు. అన్య జనులను, అన్ని దేవతలు అన్నింటినీ కూడా ఆ మహిమ, ఆయనకున్న మహిమ లేదు, ఆ మహిమనివ్వడం వారికి. ఎవరైతే ఆయన కోసం జీవిస్తుంటారో వాళ్ళ మీద ఉంటాడు. అందుకనే పొతీఫరు భార్య యోసేపుని శోధించినప్పుడు, తప్పు చేయమన్నప్పుడు, పైనున్న చూస్తున్న దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న గ్రహింపు కలిగి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ స్త్రీ నుంచి దూరంగా పారిపోతాడు. దేవుని దృష్టి నీ మీద ఉన్నది గుర్తించావా? మనం తెలుసుకోవాలి పిల్లలు, ఆలోచించండి. ఆయనకి మరుగైంది ఏముందండి? దావీదు అనలేదా, ఎక్కడికి పారిపోదును అయ్యా నేను వదిలిపెట్టి, నీ సన్నిధి నుంచి నేను ఎక్కడికి పారిపోదును? ఎస్, మనం ఖచ్చితంగా చూడాలి. భయంలో ఉన్నామా, ఆందోళనలో ఉన్నామా, లేదా దేవుడు చూస్తున్నాడు అనేటువంటి విఘ్నతలో మనం కలిగి ఉన్నాం? ఎటువంటి విధానంలో మనం ఉన్నాం? ఒక విషయం చెప్పమండి, దేవుని పట్ల సరి అయిన భయం ఉందో చూసారా? ఆ సరి అయిన భయం
మనల్ని సరికాని దానిని చేయటానికి అనుమతి ఇవ్వదు, చేయనివ్వదు. సరైన భయం సరికాని వాటిని, ఏదైతే చెడ్డవో వాటిని చేయటానికి ఏమాత్రం కూడా ఆపేస్తుంది. ఏదాపుతుంది? సరైన భయం ఆపుతుంది. దేవుని పట్ల మనకు సరైన భయం ఉంటే సరికాని వాటిని, చెడ్డ వాటిని చేయకుండా ఆపేస్తుంది. ఈ సృష్టిపై, ముఖ్యంగా నీపై, నాపై దేవుని దృష్టి ఉంది. కాబట్టి ఎక్కడికి తప్పించుకోలేం. ఆయనకి సరెండర్ అవుదాం, ఆయన మాట విందాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుద్దాం, ఆయన పిల్లలుగా ముద్రించబడదాం. అట్టి కృప మనందరికీ ప్రభు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్లీజ్ ఆల్ ఆఫ్ క్లోజ్ యువర్ ఐస్. లెట్ us pray. సర్వోన్నతుడైన మా ప్రభువానికి స్తోత్రములు. నిత్యము మమ్మల్ని కనిపెడుతున్న దేవుడవు, మమ్మల్ని చూస్తున్న దేవుడవు నాయన. ఈ సమయంలో ప్రభువా, ఎందరైతే ప్రభువా నేను నీకు సరెండర్ అవుతున్నాను, నీ దృష్టి నా మీద ఉందని గ్రహిస్తున్నాను, పాపానికి దూరంగా పారిపోతున్నాను, నా పవిత్రతను కాపాడుకుంటున్నాను తీర్మానించుకున్నారు, వారి తీర్మానం స్థిరపరచు. నీ దృష్టి తేటగా ఉంటుంది కాబట్టి నీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చమని ప్రభుని క్రీస్తు పేరిట ప్రార్థించి స్తుతిస్తున్నాను తండ్రి. ఆమేన్. గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ.